ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో, ఏంటా హల్యా, భయపడ్డావా? టెన్షన్ పడ్డావా? కానీ టైంకి రీచ్ అయ్యావు. ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. ఎవరు నువ్వు? చెప్తాను, తొందర ఎందుకు? ఇందాక కూడా తొందరపడ్డావు. మీ అత్తమామలకు నేను పంపించింది మీ ప్రేమ ఫోటోలు కాదు, మీ వీధిలో ఉండేవాడి పెళ్లి కార్డు. నువ్వెవరు? నీకేం కావాలి? నన్నెందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? కూల్ హల్యా, ఇది శాంపిల్ మాత్రమే. అసలు టెన్షన్ ముందుంది. దయచేసి నీకేం కావాలో చెప్పు. చెప్తాను, ఫస్ట్ నా కండిషన్ విను. నేనిలా నీకు ఫోన్ చేస్తున్నట్టు నువ్వు ఎవ్వరికీ చెప్పకూడదు. ముఖ్యంగా గౌతమ్కి చెప్పావనుకో, వాణ్ణి లేపేస్తా. ఇప్పుడు నాకేం కావాలో చెప్తా. పోయిన వారం మీ ఇంట్లో జరిగిన పెళ్లిలో ఇంద్ర వస్తువులు తీసుకొని ఒకడు వచ్చాడు, గుర్తుందా? హలో సార్, నా పేరు అశోక్ కుమార్ సార్. నేను ఇంద్రా కొలిక్ సార్. తీసుకోండి. నాకు ఆ బాక్స్ కావాలి. అందులో ఉన్న ప్రతి వస్తువు కావాలి. అది నాకు తెచ్చి ఇవ్వాలి. ఇంద్రగారి వస్తువులతో నీకేం పని? అది నీకు అనవసరం. నాకు కావాలి అంతే. మళ్ళీ చెప్తున్నా, ఈ విషయం మన మధ్యనే ఉండాలి, లేదంటే గౌతమ్ ప్రాణం పోతుంది. అంతేకాదు, ఇంద్ర విషయం మీ ఇంట్లో చెప్పేస్తాను. మొత్తం ఫ్యామిలీ కొలాప్స్ అవుతుంది. సో నేను చెప్పింది చెయ్యి. ఆ బాక్స్ ఎక్కడున్నా వెతికి నాకు అప్పచెప్పు. హలో హలో హలో, అజయ్ గారు, ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు? ఏంటండి ఇది? లాంటిదే మన ఈ బంధం. నా రాతలో ఏ గీత నిన్ను చూపదే. అహల్య గారు, ఏమైంది? ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు? ఎవరైనా ఏమైనా అన్నారా? ఇంట్లో ఉన్న గొడవ? మరి ఎందుకండి? చెప్పండి నాకు, ఏమైంది? అది నాకు మీరు చెప్పండి, ఏంటో చెప్పండి. నాకేం చేయాలో తెలియడం లేదండి. భయంగా ఉంది. శ్రావ్య గురించి బాధపడుతున్నారా?
టైం తీసుకున్నాం కదండి, మనం ఈ లోపు ఏదో ఒకటి చేద్దాం. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. మీరు ఈ లోపు వరి అవ్వకండి. ఇలా చూడండి, మీరెంత స్ట్రాంగ్గా ఉంటే ప్రాబ్లం అంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఏడవకండి. సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. గౌతమ్ గారు, ఆ. మొన్న శ్రావ్య పెళ్లిలో ఇందిరాగారి కొలిగ్ ఒకరు ఇందిరాగారి వస్తువులు తీసుకొని వచ్చారు కదా. అవును, అశోక్ కుమార్. ఆయన తీసుకొచ్చిన బాక్స్ ఎక్కడుందండి? బాక్స్? ఆ బాక్స్ అవునండి, పెళ్లి హడావుడిలో పడి నేను ఆ విషయమే మర్చిపోయాను. అసలు మీరు చెప్పేంత వరకు నాకు గుర్తే లేదు. మనం వెంటనే ఆ బాక్స్ ని వెతకాలండి. అంటే అది ఎవరికైనా దొరికి ఓపెన్ చేసి ఇందిరాగారి వస్తువులు చూస్తే ఎందుకొచ్చాయని ఆరా తీస్తారు. అన్ని విషయాలు బయటికి వస్తాయి కదా. నిజమేనండి. ఆ రోజు మనం బాక్స్ని ఆ టేబుల్ మీద పెట్టేసి వదిలేసి వచ్చేసాం. ఆ తర్వాత ఆ బాక్స్ ఏమై ఉంటుంది? ఎవరైనా తీసుకెళ్ళి ఉంటారా? అయ్యో, ఎవరు తీసుకెళ్ళుంటారండి? మీరేం కంగారు పడకండి. పెళ్లి జరిగిన మండపం దగ్గరికి వెళ్ళి సీసీ ఫుటేజ్లో చెక్ చేస్తే విషయం తెలిసిపోతుంది. వెంటనే ఆ పని చేద్దామండి. రేపే వెళ్దాం, సరేనా? సార్, అపరిచిత వ్యక్తులు ఇలా కవర్లలో ప్రమాదకరమైన వస్తువులు పెట్టి ఇస్తున్నారంట. వాటిని తీసుకోకూడదు. ఏంటండి ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? ఏం లేదు. ఈరోజు అహల్య ప్రవర్తన కాస్త కొత్తగా ఉంది కదండి? నేను అదే అనుకుంటున్నాను. సడన్ గా వచ్చింది, చేతిలో ఉన్న కవర్ తీసుకుని చించి మంటలో పడేసింది. చాలా వింతగా అనిపించింది. అవునండి, మనం అడిగిన ప్రశ్నలకి తను పొంతం లేని సమాధానాలు చెప్పింది.